హలో. హా, మన ఇంటికి రేపు వాషింగ్ మిషన్ కొనాలి. అది గుర్తు చేయడానికే కాల్ చేశాను. తర్వాత అనుకి స్కూల్ టూర్కి వెళ్ళాలంట. 5,000 కావాలంట. రెండింటినీ రేపు పంపిస్తావు కదా? పొద్దున పంపిస్తానమ్మా. సరే, తర్వాత ఇంకేమైనా చెప్పాలా? నేను బాగున్నానని ఒక్క మాట అడిగావమ్మా. నీకేంట్రా, మంచి చోట్లనే పనిచేస్తున్నావు కదా. అవునవును, మంచి చోట్ల చేస్తున్నాను. బ్రో, జీపేలో మీ పేరు ఏమని ఉంటుంది? విష్ణు. విష్ణునా? ఓకే, 550 పంపిస్తాను, బ్యాలెన్స్ ఉంచుకో. థ్యాంక్స్ బ్రో. ఆ 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చేయండి. ఓకే బ్రో, ఇస్తానులే. సరే గాని కాసేపటి క్రితం ఏదో సినిమా పేరు చెప్పావే. వీఆర్ ది మిల్లర్స్, చాలా బాగుంటుంది, చూడండి. అయితే ఖచ్చితంగా చూస్తాను. ఓకే బాయ్ బ్రో, సేఫ్ గా జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? బ్రో. మేడం, దగ్గరలోనే ఉన్నాను, ఒక 200 మీటర్స్ వచ్చేస్తున్నా. ఓకే. మేడం, లొకేషన్కి వచ్చేసాను. సరే సరే. ఓకే. ఏంటి ఓటీపీ? ఓకే. సిజీ హాస్పిటలే కదా? అవును. మీకు ఫీవరా మేడం? మిమ్మల్ని చూస్తే అలాగే కనిపిస్తున్నారు. లేదు. లేదా తలనొప్పి, జలుబు, మలేరియా, చికెన్ కునియా, పచ్చకామెర్లు అలాంటివి? అలాంటిదేమీ లేదు. అయితే కరోనా ఏమైనా? డియర్ బ్రో, అలాంటి జబ్బులు లేవు. ఓ అలాగా. మరి ఎవరైనా అక్కడ అడ్మిట్ అయ్యారా? ఎవరైనా చూడ్డానికి వెళ్తున్నారా? లేదు. కాల్ అటెండ్ చేయండి, నాకేం పర్వాలేదు. అమ్మా. ఏంట్రా అమ్మా, ఫోన్ చేస్తే తీనంటున్నావు ఏంటి? ఆ బండ్లోనే ఊరు తిరుగుతున్నా కదా, ఇంటి గురించి నువ్వు అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఇప్పుడు ఏమైందమ్మా? గ్యాస్ ఖాళీ అయిపోయింది. ఆ అన్నం వండడానికి కూడా గ్యాస్ లేదు. పొద్దున్నే కాల్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదమ్మా? అప్పుడు గ్యాస్ అయిపోయిందని అడగాలి కదా. 2,000 పంపించు, నేను గ్యాస్ కొనాలి. ఇంకా ఎంతసేపు తినకుండా ఉండాలి? సమయం అవుతుంది, త్వరగా పంపించు. నేను బిర్యానీ కొనుక్కుంటాను, నువ్వు మాత్రం తింటే చాలా. వెంటనే పంపిస్తానమ్మా. అమ్మా, 3 పూట్ల బిర్యానీ తింటున్నాను అనుకొని అమ్మ వెక్కిరిస్తున్నారు. అయితే ఈరోజు ఏం తిన్నారు? ఇంకా ఏం తినలేదండి, నైట్ నుంచి పస్తే. ఇప్పుడు వెళ్ళే ఏమైనా తినాలి. ఆకలితో ఎంతసేపు ఇలా ఉంటారు? అది వదిలేండి మేడం, హాస్పిటల్ వచ్చేసింది. ఏ పని మీద వెళ్తున్నారు? అబార్షన్ చేయబోతున్నాను. మీరు వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను. మేడం,
ఇలాంటి టైంలో బ్యాక్ సీట్ అంత కంఫర్ట్గా ఉండదు. మీరు ఫ్రంట్కి వచ్చి కూర్చోండి, సీట్ అడ్జస్ట్ చేస్తా. మీరు మూడౌట్ అయ్యారా? లేదు. మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇంకెలా ఉంటుంది మేడం? ఒక ప్రాణం తీయడానికి బండి నడుపుకుంటూ వచ్చాను. నాకు ఇది అంత కరెక్ట్ అనిపించట్లేదు. నాకు అర్థం కాలేదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మేడం. అది కూడా ఒక ప్రాణమే కదా. అయినా మనమందరం మీట్ ఈటర్సే కదా మేడం. కానీ అబార్షన్ అంటే అది కూడా పుట్టకముందే చంపేస్తున్నారు కదా. పెంచలేమో అని తెలిస్తే ఇద్దరూ కంట్రోల్డ్గా ఉండలేరా? నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇలా అబార్షన్ చేసి ప్రాణం తీయడానికి మనసు ఎలా వస్తుంది? మీరు నాకు రేటింగ్ తక్కువ ఇచ్చినా పర్వాలేదు, నాకు అనిపించింది చెప్తాను. మీకు డ్రైవర్గా వచ్చినందుకు నాకు చాలా అసహ్యంగా ఉందండి. ఇందాక ఎందుకు అప్సెట్గా ఉన్నావు అని అడిగారు కదా, ఇవి నా మనసులో ఉన్నాయి మేడం. ఇప్పుడు కూడా నాకు మిమ్మల్ని ఇక్కడ దింపేయాలనిపిస్తోంది మేడం. కానీ నేను అది చేయను. అది నా యొక్క సంస్కారం. కారు ఆపు. ఏంటి? బండి ఆపు అన్నాను. ఏమైంది? ఈ రెస్టారెంట్లో మంచి బీఫ్ ఉంటుంది. నైట్ నుంచి ఏం తినలేదన్నావుగా, రా వచ్చి భోంచేద్దాం. అరే రా. వద్దు, నాకేం వద్దు. నీకు ఆకలిగా ఉందని తెలుసు, రా. చంపిన పాపం తింటే పోయింది కదా. ఎలా మేడం మీరు రాయిలా ఉంటున్నారు? ముద్ద మీకు గొంతులోకి దిగుతుందా? ఏంట్రా మాట్లాడుతూనే ఉంటావు? నేను ఒక డాక్టర్ని. స్టెథోస్కోప్ హాస్పిటల్లో వదిలేశాను, లేదా తెలిసేది. నా కార్ రిపేర్ అని నిన్ను పిలిచాను. పైగా అది అబార్షన్ నాకు కాదు, నా పేషెంట్కి. అది కాస్త కాంప్లికేట్ అయింది. అబార్ట్ చేయకపోతే తల్లికి ప్రమాదం, అందుకే అలా చేశాను. 10 ఏళ్ళగా బిడ్డ కోసం ట్రై చేస్తున్నారు, కానీ జరగలేదు. సారీ మేడం, మీరు డాక్టర్ అని తెలియదు. పర్వాలేదు. సిటీలో కష్టపడి పనిచేసి 3 పూటలు బిర్యానీ తినేవాడితో నేను ఇలా చెప్పొచ్చు. అమ్మ ఒక టైపు. నాకొక సందేహం ఉంది. మీరు డాక్టర్ అని అంటున్నారు, చూస్తే అంత పెద్దవారిలాగా లేరే. నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? ఒక 24 లేదు 23 సంవత్సరాలు. పోరా, నాకు 29 ఏళ్ళు. 29? మీ నక్షత్రం ఏంటి? ఎందుకు అడుగుతున్నావు? ఊరికే తెలుసుకుందామని. వీళ్ళకేం వినబడలేదా? ఏం కావాలి సార్? 2 మీల్స్, 2 బీఫ్ ఫ్రై. టేబుల్ నెంబర్ 4కి 2 రైస్లు, 2 బీఫ్ ఫ్రైలు. 5 మినిట్స్లో వచ్చేస్తుంది. ఇంతకీ మీ నక్షత్రం ఏంటో చెప్పలేదు.